ఏపీ తిరుమలలో రెవెన్యూ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. కొండపై భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హోటళ్లలో రెవెన్యూ ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో సన్నిధానం ప్రాంతం నుంచి తనిఖీలను ప్రారంభించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉన్న హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాల్లో శాంపిల్స్ సేకరించారు. వాటిని నాణ్యత పరీక్షల కోసం ల్యాబ్లకు పంపించారు. ఐస్ క్రీంలు, తాగునీరు, పాలు వంటివి త్వరగా పాడయ్యే ఆహార పదార్థాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అన్ని హోటల్స్ లో శాంపిల్స్ కలెక్ట్ చేశామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. నిబంధనలు పాటించకపోతే హోటల్స్ పై చర్యలు తీసుకుంటామన్నారు. అధికారుల ఆదేశాల మేరకు తిరుమలలోని అన్ని ప్రముఖ ఎస్టాబ్లిష్మెంట్స్ ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్ట్ చేసి శాంపుల్స్ తీసి అనాలిసిస్ పంపడం జరుగుతుంది. ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా కూడా రిపోర్ట్ ఆధారితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా క్రౌడ్ రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ఎక్కడెక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉంటాయో, ఎక్కడెక్కడైతే భక్తులు ఎక్కువ ఆహారం వినియోగిస్తారో అటువంటి చోట్ల శాంపుల్ తీసి సేకరించి చర్యలు తీసుకొని పై అధికారుల ఆదేశానుసారం ఇక్కడికి వచ్చి ఈరోజు సన్నిధానంతో మొదలు పెడుతున్నాము. ఈ మిగతా రెస్టారెంట్స్ కూడా ఇన్స్పెక్షన్ చేసి శాంపుల్ తీయడం జరుగుతుంది. ఈ కంప్లైంట్ అనే కాదండి, బేసిక్గా ప్రముఖ విఐపీలు వచ్చే ఏరియా కాబట్టి అన్నీ తీసి టెస్టింగ్ పంపించమని చెప్పి అధికారుల ఆదేశాలు ఉంది. దాని ద్వారా వచ్చాము. ముఖ్యంగా ఐస్ క్రీమ్లు, ఈ కోల్డ్ ఐస్ క్రీమ్, వాటర్ మోస్ట్ సెన్సిటివ్ ఫుడ్ ఐటమ్స్ కాబట్టి వాటిపైన శాంపుల్స్ తీసి పంపిస్తాం. ఎటువంటి అంటే కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ ఏం లేదండి, బట్ వచ్చింది కాబట్టి మొదటి ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాము. ఇలాంటి అన్ని రెస్టారెంట్స్లో వాటరు, మిల్క్, ఐస్ క్రీమ్స్ పైన శాంపుల్